అసలు ఈ రాధామాధవ కళ్యాణం అంటే ఏమిటి? రాధామాధవులకి కళ్యాణం జరగలేదు కదా, రాధకి ఇంకొకరితో కళ్యాణం జరిగింది. రాధకి ఇంకొకరితో కళ్యాణం జరిగింది అనేది వాస్తవం. ఆ రాధ వేరు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం. ఇలాంటి వేణుమాధవులు ఎంతోమంది ఉన్నారు. ఈ వేణుమాధవులకు కూడా పెళ్లి జరిగింది కదా. ఆ వేణుమాధవులు వేరు, ఈ వేణుమాధవి వేరు. అలాగే ఆ పెళ్ళైనటువంటి రాధాదేవి వేరు, ఈ కృష్ణుడితో ఉన్నటువంటి సఖి రాధాదేవి వేరు. రాధామాధవ కళ్యాణం అంటే రాధ జీవాత్మ, మాధవుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మలో కలవడమే కళ్యాణం. జీవాత్మ పరమాత్మలో ఐక్యమవటం అనేటువంటి పేరుకే కళ్యాణం. ఓకే, తనని ఇష్టంగా ప్రేమించేటువంటి ఒక వస్తువు మనిషి కావాలనుకున్నాడు. తను ఈ భూప్రపంచం మీద ఎంత వెతికినా తను అనుకున్నంత ఇష్టంగా ప్రేమించేటువంటి వాళ్ళు దొరకలేదు. చూడండి, మనల్ని బాగా పొగిడేటువంటి వాళ్ళు దొరకాలంటే ఎవరు దొరుకుతారు చెప్పండి? మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకరు. మనమే అనుకోండి, మనం బాగా పొగుడుకోగలం. అలా భగవంతుడు తనను తాను కీర్తించుకోవడానికి తనలో నుంచి ఒక అంశని బయటికి తీశాడు. ఆ అంశ పేరే రాధ. అందుకే రాధ రివర్స్గా ఒకసారి తీస్తే ధారావత్ అంటే తైల ధార వలె అనుక్షణం, నిరంతరం, నిత్యం, శాశ్వతము ఆ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఎంత అన్నప్పటికీ, ఎంత ఏడిపించినప్పటికీ ఒక్క క్షణము కూడా పోకుండా ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించేటువంటి ఏకైక జీవి రాధ. అందుకని ఆ రాధాదేవి కృష్ణుల్లో ఐక్యం అవ్వటమే ఈ రాధామాధవ కళ్యాణం. మనం చాలా చోట్ల కళ్యాణం చూసాం, కానీ అది 4 గంటలు, మహా అయితే 5-6 గంటలు ఉంటుంది. కానీ రాధామాధవ కళ్యాణం 22 గంటలు చేస్తారు. మనం టైం ఇస్తే 32 గంటలు వాళ్ళ టైము, కానీ 10 గంటలు కుదిస్తే వాళ్ళు 22 గంటలకు వచ్చారు. ఆ 22 గంటల్లో కలశ స్థాపన, గణపతి పూజ, డోలోత్సవము, దివ్యనామము, జయదేవుని అష్టపదులు ఇలా అద్భుతంగా చేసి 24వ తేదీ ఈ తంతు అంటా ఉంటుంది. 25వ తేదీ ఉంచవృద్ధి, తదనంతరం రాధామాధవ కళ్యాణం చేస్తారు. ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కూడా మనందరికీ సెలవే. ఆదివారము, సోమవారము హోలీ, అందరికీ గవర్నమెంట్ హాలిడే. కాబట్టి భగవంతుడు మనకు అనుకూలమైనటువంటి రోజులు ఇచ్చారు. వాళ్ళకు కూడా ఆ 2 రోజులే ఖాళీగా ఉన్నాయి. ఆ వచ్చేటువంటి పూజారులు కూడా ఎంత ఆత్మీయంగా చేస్తారంటే ₹1 కూడా తీసుకోకుండా తమిళనాడు నుంచి వచ్చి మన గురించి 2 రోజులు ఇక్కడ ఉండి వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని వచ్చి మనకి కళ్యాణం చేయించి వెళ్తారు. మనము ఆపమంటే కానీ వాళ్ళు ఆపలేరు. రాత్రి 11 అవుతుంది, మనం ఆపొద్దు అంటే తెల్లవారు 5 గంటల వరకు చేసి, యాక్చువల్గా వాళ్ళ కళ్యాణ సిస్టమ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం చేసి ఈరోజు రాత్రంతా కంటిన్యూ చేసి తెల్లవారు 5 గంటలకు ఆపుతారు. మళ్ళీ స్నానాలు చేసి సంధ్య వచ్చి 7 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేసి 1:30కు కంప్లీట్ చేస్తారు. అది వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అంత అద్భుతంగా చేస్తారు. అటువంటి రాధామాధవ కళ్యాణము మనం అన్ని చోట్ల మంత్రాలతో చూసాం. ఇక్కడ కేవలం పాటలతో చేస్తారు. ప్రతి తంతు కూడా పాటతోనే ఉంటుంది. మనం ఎక్కడైనా మంత్రమే వింటాం, ఓం గణానాన్త్వా గణపతికి. ఈ మంత్రం కూడా లేకుండా ప్రతి దాన్ని కూడా పాటతోనే చేసి అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని మనందరికీ వీణుల విందుగా చేయడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. 2 రోజుల పాటు ఒక్క మంత్రం లేకుండా ఒక కళ్యాణం చేయటం అంటే ఎంత వైభోగం అండి. అలాంటి కళ్యాణాన్ని చూడడానికి మన కళ్ళకి అదృష్టం ఉండాలి, వినడానికి మన చెవులకి అదృష్టం ఉండాలి. ఇంకా ఏమిటంటే ఇలాంటి కళ్యాణాల్లో కర్త కారయితాశ్చైవ ప్రేరకాశ్చనుమోదక అన్నట్లుగా ప్రేరణ చేసి ఇంకొక 5గురిని తీసుకొచ్చిన 5గురు కానీ చూసి అందులో ఏ ఒక్కరైనా మా జీవితం ధన్యమైంది ఇలాంటి కళ్యాణం చూసి అంటే తీసుకొచ్చిన వాళ్ళందరికీ ధన్యం కదా. మనం చూడటమే కాకుండా మనం ఎలా పిలుస్తాం చెప్పండి? మన ఇంటి వాళ్ళ పెళ్ళి అయితే ఎంత గట్టిగా రమ్మని చెప్తాం, మీరు తప్పకుండా రావాలి, గట్టిగా రావాలంటాం కదా. అబ్బాయి పెళ్ళికి అలా పిలిస్తే భగవంతుడి పెళ్ళికి ఎలా పిలవాలి చెప్పండి? అందుకని ప్రతి ఒక్కరూ
ఒక 10 మందినైనా ఈ కళ్యాణం చూసేటట్టుగా మీరు ఒక బాధ్యత తీసుకోండి. ఎందుకు అంటే వాళ్ళు కూడా చివరి స్థానానికి వచ్చారు. ఇంకా మళ్ళీ కళ్యాణం చేయలేము స్వామి అంటే సరే ఈసారి మనందరికీ చూపిద్దాం అనుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మనం పెట్టుకున్నాం. కాబట్టి వీలున్నంత వరకు ప్రతి ఒక్కరూ మీతో పాటుగా ఒక 5గురిని 10గురిని తీసుకొస్తే ఆ కళ్యాణం దిగ్విజయం అయినట్టే. ఆ రాధాకృష్ణులు సంతోషపడతారు. అందుకనే మీరందరూ కూడా మీతో పాటుగా కొంతమందిని తీసుకొచ్చి ఈ మంత్రాలతో కాకుండా కేవలం పాటలతో జరిగేటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రాధా కళ్యాణాన్ని చూసి మనందరము తరించాలని ఆకాంక్షిస్తూ పూజ్య మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి స్వామీజీ వారు ఒక 10 నిమిషాలు మనందరినీ Nanti,